హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నా ప్రొడక్టివ్ డే ఎలాగ గడుస్తుంది అనేది మీకు నేను చూపిస్తాను. అండ్ దానికోసం నా ప్రిపరేషన్ ఏంటంటే, ఈరోజు నేను ఏమేమితే పనులు చేయాలనుకుంటున్నానో అవన్నీ ఒక నోట్స్ రాసుకుని పెట్టుకుంటే అందులో నేను ఎన్ని పనులు చేయగలిగాను అన్నది కూడా నాకు ఐడియా ఉంటుంది. అండ్ నేను ఈ పనులన్నీ నాకు మైండ్లో గుర్తుంటాయి కాబట్టి, లేదంటే ఈ పేపర్ చూసినప్పుడు కానీ, లేదంటే నేను ఈ రాసుకున్నవి చూసినప్పుడు కానీ నాకు ఇంకా ఇన్ని పనులు గుర్తున్నాయని అనిపిస్తుంది. సో నేను నా డేని ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఈరోజు అయితే నాకు చాలా పనులు ఉన్నాయి. సో అవన్నీ నేను లైన్గా రాసుకుంటున్నాను. 1 by 1 ఒకటే చేసుకుంటూ వెళ్దాము. సో నేను మీకు తర్వాత కలుస్తాను. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాగి రవ్వ దోశ వేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ ఇది. రాగి పిండితో చేశాను కాబట్టి ఈ కలర్లో వచ్చింది. రవ్వ దోశలు వేస్తూ ఉండగా పక్కన షుగర్ సిరప్కి కూడా పెట్టేసుకున్నాను. ఎందుకంటే నేను గులాబ్ జామ్స్ చేద్దామని అనుకున్నాను అనమాట. దీనికోసం ఎంటీఆర్ బ్రాండ్ నుంచి ప్రీమిక్స్ గులాబ్ జామ్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాన్ని తీసుకుని ఇప్పుడు నేను గులాబ్ జామ్స్ తయారు చేద్దామని పెట్టుకున్నాను. ఆల్రెడీ వెనకాల షుగర్ సిరప్ తయారైపోతుంది కాబట్టి మనం దీనిని ప్రిపేర్ చేసేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు నేను దీనిని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఈ పౌడర్ని దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుని ప్రిపేర్గా పెట్టేసుకుంటే మనం దీనిని త్వరగా ఆయిల్లో వేయించేసుకుంటే సరిపోతుంది అనమాట. దానికోసం నేను చపాతీ ముద్దలా కలిపేసుకుని కొంచెం వాటర్ కానీ పాలుతో కానీ కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. అన్నీ ఒకటే సైజులో ఉండలు చేసేసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఈవెన్గా ఒకటే సైజులో కలిపి పెట్టేసుకోవాలి. ఈ ఉండలు చేసుకునేలోగా మనకి షుగర్ కూడా అయిపోతుంది కాబట్టి దాన్ని ఆఫ్ చేసేసుకున్నాను. తర్వాత ఆయిల్ ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. అది కూడా మోడరేట్గా ఉండాలి హీట్. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ తయారు చేసి పెట్టుకున్న ఉండలన్నీ కూడా ఆయిల్లో డ్రాప్ చేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, సిమ్లోనే చేయాలి, లేకపోతే మీకు ఈ పగుళ్ళు వచ్చేసేసి బాగా రావు. అండ్ ఎక్కువ క్వాంటిటీ వేయకూడదు, తక్కువ వేసుకోవాలి. ఆయిల్ ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేస్తున్నప్పుడు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి. గమ్మున వాళ్ళు ఏదో చేసేస్తున్నామని చెప్పి వాళ్ళు మూకుడి దగ్గరికి అయితే వచ్చేసి లాగేస్తారు కదా, అదే చెప్తున్నాను ఇక్కడ. మా వాడైతే ప్రతిదీ చూస్తానంటాడు, అందుకే ఎత్తుకున్నాను అనమాట భయమేసి. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ చూడండి, ఈ గులాబ్ జామున్స్ ఈ కలర్లో వచ్చినాయి కదా, చాలామంది ఈ కలర్లో ఉండగా తీసేస్తారు. అలా చేయకండి. ఇంకా కొంచెం డార్క్ కలర్లో వస్తే చూడటానికి బాగుంటుంది. ఇంకొంచెం బ్రౌన్ షేడ్ వచ్చాక తీసేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కలర్ అనమాట. ఇంక ఈ కలర్ వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుని తర్వాత షుగర్ సిరప్లో డ్రాప్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఇలా ఆయిల్ అస్సలు లేకుండా దీనిని శుభ్రంగా జాలీలోకి వేసేసుకుని ఆయిల్ అంతా దిగిపోయిన తర్వాత షుగర్ సిరప్లో వేసేసుకోవడమే. ఇది ఒక 5 to 10 minutesకి షుగర్ని బాగా అబ్జర్వ్ చేసి మంచి కలర్ ఇంకా బాగా వస్తుంది. ఇక నేను రెండో వాయి వేస్తున్నాను. నేను గులాబ్ జామ్స్ చేయడంలో చాలా పర్ఫెక్ట్ అనమాట. చేయగా నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. లడ్డూలు అవి చేసేటప్పుడు ఒక టెక్నిక్ పాటిస్తే పగుళ్ళు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చాలా హర్రీలో ఉన్నానమాట. జామున్స్ చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు నేను ఈ జామున్స్ ఎందుకు తయారు చేస్తానంటే, మాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందన్నమాట. సో తను కన్సీవ్ అయిందని ఉట్టి చేతులతో ఎందుకు వెళ్ళటం అని నేను మార్నింగ్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని దానికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసేసుకుని వెళ్ళిపోతున్నాము. మా వాడి చేతిలో ఏరోప్లేన్ చూసారా, వదలకుండా తీసుకొచ్చేసాడు. నేను అప్పుడే చూసుకున్నాను. ఇంక సరే అని చెప్పి బయలుదేరాము. చాలా ఎండ ఉందండి, అసలు చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు మాకైతే. ఇక్కడ వెళ్ళి వచ్చేసాం కూడా. మనం ఫస్ట్ టైం వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి. వెళ్ళగానే మొహాల మీద కెమెరా పెట్టేసి చేస్తే బాగోదు కదా, అందుకే వీడియో ఏమి షూట్ చేయలేదు. అక్కడ వస్తూ బేకరీలో ఇవి తీసుకున్నాము. కేక్ ఒకటి, దిల్ పసంద్ ఒకటి. నాకు బేకరీ ఫుడ్ చాలా ఇష్టం, అందులోని దిల్ పసంద్ అంటే ఇంకా బాగా ఇష్టం. కానీ మాకు ఇక్కడ చెన్నైలో అంత టేస్టీగా ఏమి ఉండవు. దిల్ పసంద్ అంటే నాకు ఆంధ్రాలోదే అని చెప్తాను, అసలు మన సైడ్ ఎంత బాగుంటుందో. ఇంక ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయిందండి. ఇదంతా పనులన్నీ చేసి చూసుకుని వచ్చినప్పటికీ దుప్పట్లు ఒకటి ఉన్నాయి ఉతకాల్సినవి, అవి నానపెడుతున్నాను. సగం సర్ఫ్ కిందే పంపేశాను. మా హస్బెండ్ అదే జోక్ చేస్తున్నారు అక్కడ. చాలాసేపు నవ్వుకున్నాం మేము. నేను చేసే పనులన్నీ అలా ఉంటాయని చెప్పి నవ్వుతారు ఆయన. ఇంక ఫస్ట్ అయితే దుప్పట్లు నానపెట్టేసుకుంటున్నాను. ఈ దుప్పట్లు బెడ్షీట్లు నానపెట్టేసుకుంటే ఈలోగా వంట చేసేసుకోవచ్చు అని. ఇక నేను నెక్స్ట్ వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట. వంట అయిపోయిన తర్వాత మళ్ళీ మేము బయటకు వెళ్ళాల్సింది ఉంది, చెప్తాను, వీడియో మాట్లాడతాను తర్వాత. ఇక్కడ నేను దప్పలం కూర చేద్దాం అనుకుంటున్నాను అనమాట. దానికోసం గుమ్మడికాయ ఉంటుంది కదా, తీపి గుమ్మడికాయని, దానిని ఒక చిన్న ముక్క తీసుకున్నాము. సరిపోతుందండి ఒక ఫ్యామిలీకి.
చక్కగా దీనిని ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక చిన్న టమోటా, ఒక మీడియం సైజ్ ఆనియన్, కారం తగినట్టు 2 పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది. కొంచెం చింతపండు పులుసు వేస్తాము. తర్వాత తాలింపు పెట్టుకుంటే కూర అయిపోతుందనమాట. చాలా సింపుల్గా ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ కర్రీని. ఇది కొంచెం కట్ చేయడం కష్టము, చాకు పదునుగా లేకపోతే. ఇంక ఇవన్నీ ముక్కలుగా కోసేసుకుని దాంట్లోకి సరిపడగా ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఏ విధంగా పెట్టేశానో, అంతే. విజిల్ ఒక్క 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో, అంతకంటే ఎక్కువ రావద్దు, లేకపోతే అది మెత్తగా స్మాషీగా అయిపోతుందనమాట. నాకు ఇలా ఇవి ముక్కలుగా ఉండడమే ఇష్టం కాబట్టి నేను ఇంక ఇలా ఉంచేసాను. ఇది పాత రోజుల్లో పెళ్లి భోజనాల్లో పెట్టేవారు. అసలు పప్పు డప్పలం కాంబినేషనే డెడ్లీ కాంబినేషన్ అనమాట, చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడమే. ఇంగువ వేసి తాలింపు పెడితే ఇంక బాగుంటుంది. ఇంక తాలింపు కూడా వేసేసాను. వేసేసిన వెంటనే మూత పెట్టేసామనుకోండి, ఆ తాలింపు ఫ్లేవర్ అట్లా పట్టి బాగుంటుందన్నమాట. అలా ఓపెన్గా వదిలేయకూడదు. పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను. చక్కగా అన్నం కూడా ఉడికిపోయిన తర్వాత మంచిగా భోంచేసేసాము. కొంచెం కారప్పొడి, నేనే చేశాను అది, కరివేపాకు కారప్పొడి, కొంచెం డప్పలం కూర, పెరుగు. ఈరోజు మా మధ్యాహ్నం భోజనం అయితే ఇదనమాట. చక్కగా భోంచేసేసి బాగా ఎంజాయ్ చేసాము మేము ఫుడ్ని. బాబుకి కూడా తినేసాడు చక్కగా. పిల్లలకి ఇది చాలా బాగుంటుంది తినిపించడానికి, ఎక్కువ కారం ఉండదు, ఏముండదు కాబట్టి తినేస్తారు. తర్వాత దుప్పట్లు నానబెట్టాను కదా, ఇంక ఇవి నేను బెడ్షీట్లు అవి జాడించేసుకున్నాను అనమాట. ఆ పని అయిపోయిన తర్వాత షింక్లో గిన్నెలు అవి ఉంటే అవన్నీ క్లీన్ చేసేసాను. కర్రీ ఉంటే అది కూడా ఒక దాంట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేశాను. పనులేమీ లేవు అమ్మయ్య అనుకుంటే మా వాడు మళ్ళీ నాకు ఈ పని పెట్టాడు. బొమ్మలన్నీ కింద వేసేసాడు అనమాట. మళ్ళీ ఇవన్నీ సదురుకోవాలి. ఆ దాంట్లో నీళ్ళు ఏమంటున్నాడండి, షాంపూ వాటర్ వేస్తే దాని బబుల్స్ కింద ఊదుకుంటాడంట. సాయంత్రం చేస్తాను నేను, ఇప్పుడు వద్దని చెప్పేసి అన్నాను. మార్నింగ్ నేను గులాబ్ జామున్స్ చేశాను కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం, కొన్ని 2-3 తీసుకున్నాం మా కోసము. ఐస్ క్రీమ్ ఉంది దానికి తోడు. ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ కూడా చాలా బాగుంటుంది, 2 కలిపి తింటే. నేను ఫస్ట్ టైం తిన్నాను, బాగా నచ్చింది. ఇంక ఇప్పుడైతే మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నామంటే, నాకు ఆధార్ కార్డు పని ఉంది. ఆధార్ కార్డు పని కోసం బయటకు వెళ్తున్నాం అనమాట. మంచిగా జడ వేసేసుకున్నానండి. పొద్దుట వేసుకున్న జడ బాబోయ్ ఎంత తలనొప్పి వచ్చేసిందో, అన్ని క్లిప్లు అయి పెట్టుకుంటే నాకు అసలు ఉండలేకపోయాను. మళ్ళీ ఫ్రెష్ అయిపోయి హాయిగా నీట్గా మంచిగా జడ వేసుకుని మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సాయంత్రం 4 అయినా సరే ఎండ చాలా ఎక్కువ ఉంది. మార్నింగ్తో పోలిస్తే పర్వాలేదు. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గరే, కాకపోతే యూటర్న్ లేకపోవడం వల్ల చాలా తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ బస్సు వెళ్తుంది కదా, అక్కడే దాని రోడ్ క్రాస్ చేస్తే వచ్చేదానికి అంతా చుట్టూ తిరిగి వచ్చాము. ఇది ఆధార్ కార్డుకి సంబంధించిన ఆఫీస్ అనమాట. ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డు పని చూసుకున్నాము. 5 నిమిషాల్లో అయిపోయింది మా పని, వెళ్ళినంత సేపు లేదు, చాలా త్వరగా అయిపోయింది. ఇంకా అది కూడా ఆధార్ కార్డుని కూడా ఫోన్ నెంబర్కి అప్డేట్ చేసేసి వచ్చేసాము. వస్తూ ఇక్కడ నా ప్లాన్ ఏంటంటే బాబుకి కటింగ్ వేయించాలని, కానీ అది అవ్వలేదు. పార్క్కి తీసుకెళ్ళాము, చాలా రోజులైందని చెప్పి. బాగా ఆడాడండి. కొంచెం సేపు భయపడ్డాడు, అవన్నీ జారుబళ్ళు అవి జారటానికి. ఒక 5-10 నిమిషాలు అలవాటు అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఆడుకున్నాడు. అంతకంటే ఎక్కువ స్పీడ్ ఊపొద్దని చెప్పేసి ఏడుస్తున్నాడు అనమాట. చాలా స్లోగా ఊపమంటున్నాడు, అలవాటు తప్పిపోయింది ఇవన్నీను. ఇక్కడైతే జారుబల్ల అవి ఎక్కుతున్నాడు అనమాట. ఇది ఇక్కడ రింగ్లా ఉంటుంది జారుబల్ల, సర్కిల్ మోడల్లో. పిల్లలేమో కింద నుంచి ఎక్కేస్తారు. నాకు చాలా భయం వేస్తుంది ఇది. అయినా కొంచెం ఫ్రీగా వదిలితేనే కదా పిల్లలు కూడా భయపడకుండా ఉంటారు. కొంచెం రిస్క్ లేదన్నప్పుడు కొంచెం అట్లా చేస్తానన్నమాట. కొంచెం పిల్లలు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అట్లా ఒకరిని వదలనమాట. వాళ్ళు ఎటు పెడితే అటు తోసుకుంటే ఎక్కేస్తారు కాబట్టి భయం. ఇక్కడ పార్క్ కూడా అయిపోయిన తర్వాత ఇంక బయటకు వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. ఇక్కడ నాకు చిన్న మార్కెట్ పని ఉంది. ఇంక డైరెక్ట్ కూరగాయల షాప్కి వెళ్ళిపోయి ఆకుకూరలు ఏవో బాగుంటే తీసుకున్నాను. 2 గోంగూర కట్టలు ఉన్నాయండి. 2 గోంగూర కట్టల్లో ఒకటి బాగుంటే ఒకటి తీసుకున్నాను. ఇంకా నాకు కావాల్సిన కూరగాయలు అవి తీసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మెంతికూర, బీరకాయలు, కొబ్బరికాయ, కొత్తిమీర, ఇందాక చూపించాం కదా గోంగూర, అవి మాత్రం తీసుకుని వచ్చేసాము. గోంగూర ఇప్పుడు సాయంత్రం అయిపోయిందండి. పార్క్ అదంతా 1 అవర్ అలా టైం స్పెండ్ చేసాము. నాకు సాయంత్రం 6 అయిపోయింది ఇంటికి వచ్చినప్పటికి. ఇప్పుడు ఈ గోంగూరని బాగా క్లీన్ చేస్తున్నాను. గోంగూర ఎండ్రాయిలు చేద్దామని అనుకున్నాను అనమాట. గోంగూరని 4-5 సార్లు క్లీన్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే. ఏ ఆకుకూర అయినా అంతే. మీకు చూపిస్తాను చూడండి ఎంత తీసుకొస్తుందో. అది కూడా ఆకుల్ని ఎక్కువ నీటిలో పెద్ద ఖాళీగా ఉన్న పాత్ర తీసుకొని కడగాలి.
చూడండి ఇసుక ఎంత ఉందో. శుభ్రంగా కడగకపోతే ఇసుక అంతా మన కడుపులోకి వెళ్ళిపోతుంది. చాలా ప్రమాదం కదా అలా తింటే. అందుకని ఎక్కువ సార్లు కడుక్కోవాలి. ఆకుకూరలు మన హెల్త్కి ఎంత ఇంపార్టెంటో వాటిని బాగా క్లీన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఒకటికి 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా బాగా కడిగిన దానిని ఇప్పుడు వంట చేస్తాను. చూస్తారా ఎలా చేస్తాను చూపిస్తాను. ఒక చిన్న ఉల్లిపాయ, కారం తగినట్టు 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుని గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను కూడా వేసేసుకోవాలి. చాలా క్విక్గా మగ్గిపోతుంది ఇది. 5 సెకండ్స్ 10 సెకండ్స్లో అయిపోతుంది ఇది. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకుంటున్నాను. ఆకు చూసారా ఎంత త్వరగా మగ్గిపోయిందో. ఇలా మగ్గిపోయిన దాన్ని పప్పు గుద్దితో మెదిపేసుకోవాలన్నమాట. మెత్తగా మెదిపేసుకుంటే తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే. గోంగూర నాన్ వెజ్ తినలేని వాళ్ళు డైరెక్ట్ తాలింపు పెట్టేసుకోవచ్చు. గోంగూర ఎండ్రాయిలు చేద్దాం అనుకున్నాను కాబట్టి ఎండ్రాయిల్ని ఇలా వేడి వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండి నీచు వాసన, ఇసుక అదంతా పోతుంది. తర్వాత వాటిని శుభ్రంగా 4-5 సార్లు కడిగేసుకోవాలి. చివరిలో వేసాను పసుపు. ఇక్కడ పసుపు వేసిన దాని తర్వాత కూడా దీనిని బాగా మెత్తగా స్మాష్ చేసేయాలి. మిక్సీలో మాత్రం వేయకండి, పప్పు గుత్తితోనే చేయండి, అప్పుడే బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత తాలింపు పెట్టేస్తున్నాను. తాలింపు కోసం మంచిగా ఆయిల్ వేసుకుని కడిగి పెట్టుకున్న ఎండ్రాయిల్ని వేసుకుంటున్నాను. ఫస్ట్ ఎండ్రాయిలే వేయండి. ఇవి బాగా వేగాలి. ఎంతలా అంటే కమ్మని వాసన రావాలన్నమాట. తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి కూడా చాలా బాగుంటుంది గోంగూరకి. తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. నేను కరివేపాకు వేయలేదు, నా దగ్గర లేదని. మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేయకపోయినా ఏం కాదు. మనకి గోంగూర ఎక్కువ ఫ్లేవర్ తెలియాలి కాబట్టి నేను కరివేపాకు వేయలేదనమాట, ఆయన నా దగ్గర లేదు. తర్వాత దీన్ని కూడా వేసేసుకుని మంచిగా కలిపేసుకోవడమే. తాలింపు వేసిన తర్వాత ఒక్కొక్క క్షణం అలా ఉంచి గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే గోంగూర ఎండ్రాయిల్ కర్రీ సూపర్ అనమాట. చాలా మంచి కాంబినేషన్ ఇది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పలేనిది, తింటుంటేనే తెలుస్తుంది అది. చాలా బాగా వచ్చింది ఆ రోజైతే. నేనైతే బాగా ఎక్కువ తిన్నాను. చూసారా వేడి వేడి అన్నం పెట్టుకొని ఇంక తినేస్తున్నాం అనమాట. ఎంత బాగుందో ఆ రోజు. బాగా సెట్ అయింది కూర. దీంట్లో ఉండే పచ్చిమిరపకాయలు అస్సలు కారం ఉండవు, ఎందుకంటే ఇది పులుపు కదా. పులుపుకి కారానికి మంచిది, బాగా సెట్ అవుతుంది. పచ్చిమిరపకాయలు కూడా తినేయచ్చు, కారమే ఉండదు. అలా ముద్దకి ఎండ్రాయిలు తగులుతుంటే భలే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా వర్క్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అనమాట. ఇది నేను చేయలేదండి, మా హస్బెండ్ క్లీన్ చేసేసారు. క్లీన్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. ఇందాక తీసుకొచ్చిన ఆకుకూరలన్నీ ఇలాగ పెట్టేసుకున్నాను అనమాట. కొత్తిమీర, మెంతికూర ఏమో అలా కవర్లో ప్యాక్ చేశాను. క్యారెట్లు, పెరుగు, మార్నింగ్ మిగిలిపోయిన కర్రీస్ అనమాట. ఇప్పుడు చేసిన గోంగూర కూర కొంచెం ఉంది. తర్వాత కింద దాంట్లో పచ్చిమిరపకాయలు అనమాట. ఇలా తొడిమలు తీసేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నా ఫ్రిడ్జ్లో పెద్ద అంతగా ఏమి ఉండవు, కానీ నేను ఎక్కువ యూస్ చేయను. అన్నీ తీసుకొచ్చి అందులో పెట్టేయాలని అనుకోను అనమాట. మోస్ట్లీ ఏవైతే ఉండవో అవే పెట్టుకుంటాను. ఇలాగా కూరగాయలకు ఏమైనా ఇడ్లీ పిండి అట్లాంటివే పెట్టుకుంటాను. ఇంకా పాల ప్యాకెట్టు, నిమ్మకాయలు, మార్నింగ్ తీసుకొచ్చుకున్నాం కదా కేకు, అది అంతే. ఇంతకు మించి ఫ్రిడ్జ్లో ఏం లేవు. ఉల్లిపాయలు, అల్లం కింద పెట్టుకుంటాను. అల్లం ఫ్రిడ్జ్లో పెట్టకూడదంటండి, అందుకే పెట్టలేదు. ఇంకా నాకు నైట్ అయిపోయింది. శుభ్రంగా ఈ పనులన్నీ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంక నేను ఏమైతే పనులు చేయాలనుకున్నానో అవన్నీ చేసేసానండి. ఒక్క పిల్లోడిది కటింగ్ ఒకటే మిగిలిపోయింది. కుకింగ్ అయితే ఏం చేయాలనుకున్నాను అవన్నీ అయిపోయినాయి. రవ్వ దోశ వేసాను, కూర డప్పలం చేశాను, గులాబ్ జామున్స్ చేశాను. టార్గెట్ అయిపోయింది. తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది. ఆధార్ కార్డ్ పని కూడా అయిపోయింది. బాబుది హెయిర్ కట్ ఒక్కటే మిగిలిపోయింది. అది కూడా మేము పార్క్కి వెళ్ళడం వల్ల ఆగిపోయింది అనమాట. తర్వాత దుప్పట్లు అవి క్లీన్ చేసేసాను, మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఇక్కడ గులాబ్ జామున్స్ తీసుకెళ్ళాను కదా వాళ్ళ ఇంటికి అనమాట. అక్కడ శ్యామ్ గారి హౌస్ అని రాసుకున్నాను. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, తను వాళ్ళ వైఫ్ మన ఆంధ్ర అమ్మాయే. ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా అని తీసుకెళ్ళానమాట. ఇక్కడ పార్క్ ఒకటే మిగిలిపోయిందని చెప్పి అది సర్కిల్ చేసుకుంటున్నాను. తర్వాత రోజుకి నా కోసం ప్రిపేర్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ ఇది. ఓవర్నైట్ ఓట్ మీల్స్ అని చేసుకుంటున్నాను అనమాట. నేను అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలిగాను. నా డే ఇంత బాగా గడిచినందుకు నేను చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్గా కూడా ఉంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.